ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ రెడ్డి గారికి ఈరోజు సమయం కేటాయించి మాతో పాటు ఉండి తను ప్రత్యక్షంగా మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలన్న. బాలికల ఆర్మూర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడికి వచ్చాక చూశాక తను ఒక 15 రోజుల్లోనే క్లాస్ రూమ్స్ని మొత్తం చేపించేసి ఫ్యాన్స్ వేసేసి ఒక 10 రెస్ట్ రూమ్స్, ఒక రెస్ట్ రూమ్ నుంచి 10 రెస్ట్ రూమ్స్ చేశారు. బట్ ఉన్నంతలో క్లీన్ చేశారు. అంటే ఎంటర్ కాగానే నాకు స్కూలు విన్నప్పుడు ఫస్ట్ అలా ఎంత ఘోరంగా ఉంటుంది ఆ స్కూల్ వెళ్తా అనుకున్నాను. బట్ తాను ఒక 1 మంత్లోనే ఇంత చేసగలిగినప్పుడు బట్ ఒకసారి ఆ కెమెరాస్ అటు చూపించండి. అది 700 మందికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్న ఒక చిన్న రూమ్ అండి. అది గవర్నమెంట్స్ మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇన్ని రోజులు ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తను పొద్దున లేస్తే నాకు 40 కార్లు ఉన్నాయి, 50 కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కార్లు ఉన్నాయని తిరుగుతూ ఉంటాడు. తను తిరిగి ఒక కారు వ్యాల్యూ కాదని ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కట్టించడానికి వాళ్ళ ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా గెలిచిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా మీ గుండె మీద చేసి ఆలోచించుకోవాలండి. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సంపాదించండి. బట్ కానీ ఉన్నత విద్య అనేది బాలలకు మీరు ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక మంచి పథకం. దానిని ప్రోత్సహించండి. మా తరపున మా టీం మొత్తం వచ్చింది. వాళ్ళ అన్న చూపించడానికి చాలా థ్యాంక్స్. ఇక్కడ డైనింగ్ హాల్ కడుతూ ఉన్నారు పక్కనే. ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇవే అండి, ఒక మంచి డైనింగ్ ఉంటుంది, ఒక కల్చరల్ సెంటర్ ఉంటుంది, ఒక మంచి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. వాళ్ళ టీచర్స్ కూడా అసలు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదు ఇక్కడ. తప్పకుండా రాకేష్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మొత్తానికి ఎంత బడ్జెట్, ఎందుకంటే మేము చూసి రెస్ట్ రూమ్స్ అన్నట్టుగా ఇక్కడికి వచ్చాం ఫస్ట్. బట్ కానీ తను ఒక మోడల్ స్కూల్గా దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి ఎంత అవసరమైనా మేము అంత ఫండ్ మేము ఇమ్మీడియట్గా నేను జస్ట్ అన్న మాకు ఆర్కిటెక్ట్తో చేసేసి ఇంత అవుతుంది ఖర్చు అంటే నేను 1 మంత్లో ఆ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. మళ్ళీ అయిపోయినాక కూడా మళ్ళీ మా టీం వచ్చి మొత్తం చూస్తారు. నేను మా ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారితో ఫాలో అవుతారు. ఆ మనీ నేను ఇమ్మీడియట్గా అన్న ఏ అకౌంట్కి ఏమంటే నా అకౌంట్కి వేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా బిల్డ్ చేసి దాన్ని మాకు ఇంకా ఎన్ఆర్ఐస్ని మోర్ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఇంకొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఖచ్చితంగా అన్న నియోజకవర్గంలో యాజ్ మెనీ ఆ స్కూల్స్ చేయడానికి. ఎందుకంటే మాకు పిలవగానే మా కన్వెన్షన్కి వచ్చారు, మాకు ఎన్ఆర్ఐస్ మీట్ అండ్ గ్రీట్కి వచ్చారు. తను ఆ రోజు బిజీగా ఉన్నారు. బట్ కానీ తను చెప్పిన ఒక ఇన్సిడెంట్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. బట్ ఖచ్చితంగా మాకు హ్యాపీ, ఒక స్కూల్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడం అనేది మాకు హ్యాపీ ఉంటుంది. అన్న మీరు ఆర్కిటెక్ట్తో ప్లాన్ చేయండి, మేము బడ్జెట్ మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్న. చాలా థ్యాంక్స్. ఇది ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి ఈ గ్లోబల్ అసోసియేషన్, ఎన్ఆర్ఐ గ్లోబల్ అసోసియేషన్ ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని అయితే ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి.